మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర ట్రైలర్ వచ్చేసింది. ఈసారి ఇది రొటీన్ ఫన్ సినిమా కాదు. సీన్ చాలా సీరియస్ గా అండ్ రస్టిక్ గా ఉంది. ట్రైలర్ ఓపెనింగ్ కేజీ 2 కేజీలు కాదరా 20 టన్నులు ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్ లో ఎక్కించండి అనే డైలాగ్ తో ఏదో పెద్ద స్మగ్లింగ్ రాకెట్ చుట్టూ స్టోరీ తిరుగుతుందని హింట్ ఇచ్చారు. విజువల్స్ అన్ని చాలా డార్క్ గా జంగల్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేశారు. ఈ స్మగ్లింగ్ గ్యాంగ్ కు అడ్డంగా నిలబడేదే మన మాస్ మహారాజా. అది మన ఊరు స్టేషన్ మీద నుంచే వెళ్తది కదన్నా, అక్కడ ఆ రైల్వే ఎస్ఐ గారు ఉంటాడు అనే డైలాగ్ తో రవితేజను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. అయితే ఈ క్యారెక్టర్ రొటీన్ పోలీస్ కాదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాక నీ దందా నడిచింది, ఇక నుంచి సత్యనాశ్ అంటూ విలన్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ అయితే ఎదుర్కొంది. ట్రైలర్ లోనే మూవీ సోల్ పాయింట్ ను డైరెక్టర్ రివీల్ చేశారు. రవితేజ క్యారెక్టర్ ఎంత డేంజరస్ గా ఉండబోతుందో ఒక్క డైలాగ్ తో చెప్పేశారు. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. ఈ డైలాగ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. రైల్వే బ్యాక్ డ్రాప్ లో క్రిమినల్స్ మైండ్ సెట్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా రవితేజ మాస్ ఉచ్చకొత్త ఎలా ఉంటుందో శాంపిల్స్ అయితే చూపించారు. అయితే సినిమా మొత్తం ఇంత సీరియస్ గానే ఉండదు. రవితేజ మార్క్ ఫన్ కామెడీ కూడా చాలా గట్టిగానే ఉన్నట్లుంది. హీరోయిన్ శ్రీలీల రవితేజ మధ్య లవ్ ట్రాక్, కలర్ఫుల్ సాంగ్స్ చాలా బాగున్నాయి. దానికి తోడు రాజేంద్ర ప్రసాద్ తో కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కౌట్ అయినట్లుంది. టైటిల్ తగ్గట్టే సినిమాలో జాతర ఎలిమెంట్ చాలా కీ రోల్ గా అయితే ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లన్నీ ఆ జాతర బ్యాక్ డ్రాప్ లోనే చాలా రా అండ్ వైలెంట్ గా డిజైన్ అయితే చేశారు. జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా అనువాయితీ, ఈసారి నాను నిన్ను బలిస్తానురా అనే డైలాగు, ఆ విజువల్స్ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపిస్తున్నాయి. ఓవరాల్ గా మా జాతర ట్రైలర్ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ లా ఉంది. రవితేజ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని ఇస్తూనే క్రిమినల్ పోలీస్ అనే ఒక కొత్త క్యారెక్టరైజేషన్ తో సీరియస్ స్మగ్లింగ్ స్టోరీని అయితే యాడ్ చేశారు. బీమ్స్ సిసిరోలియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఫైనల్ గా రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్, అది వార్ జోన్ అనే డైలాగ్ తో ట్రైలర్ అయితే సూపర్ గా ఎండ్ చేశారు. ఇక ఈ మూవీ అక్టోబర్ 31 ఈవినింగ్ 6 గంటల నుంచి ప్రీమియర్స్ తో థియేటర్స్ లోకి అయితే రానుంది. అండ్ దీనిపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.